రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ చర్చలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కప్పుల ఈశ్వర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని కేటీఆర్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించగా తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ చేరిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ చర్చలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కప్పుల ఈశ్వర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని కేటీఆర్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించగా తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ చేరిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలలో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్, ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇంటికి మన కేటీఆర్ తో పాటు ఇటు రాష్ట్ర మాజీ మంత్రులు కూడా రావడం జరిగింది. దాంతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ వెంబట జీవన్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది. లోపల ఆల్రెడీ జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నారు కేటీఆర్. ఏదైతే పార్టీలోకి రావడానికి ఆహ్వానించడానికి వచ్చిన కేటీఆర్ కి ఘన స్వాగతం పలికిదని చెప్పుకోవచ్చు. ఇటు ఏదైతే కరీంనగర్ నుండి జగిత్యాల వరకు కూడా ప్రతి విలేజ్ లో ఘన స్వాగతం పలికారు కేటీఆర్ అభిమానులు. ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు భారీగా ర్యాలీగా తీసుకుంటూ ఇటు 2 వీలర్ పైన కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఇటు జగిత్యాల పట్టణ ప్రాంగణం నుంచి కూడా భారీగా ర్యాలీ కాన్వాయ్తో ప్రకారంగా జీవన్ రెడ్డి ఇంటి వరకు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డితో లోపల మంతనాలు అయితే జరుపుతున్నారు. మరి ఏ రోజు పార్టీ కండువా కప్పుకోబోతున్నారు, మరి ఎంతమంది పార్టీ నాయకులు పార్టీలో చేరబోతున్నారు, తన వెంట ఎంతమంది వస్తున్నారు అనే దానిపై చర్చలు కూడా జరుగుతున్నట్టు అంతర్గత మనకు తెలుసుకొస్తుంది. చూడాలి మరి ఇప్పుడు కాసేపట్లో మీడియా ముందు కూడా వచ్చి కేటీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు జీవన్ రెడ్డి కూడా మాట్లాడతారు. మరి ప్లీనరీ గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్లీనరీని ఒక సక్సెస్ఫుల్ గా అంటే దాదాపు 1 లక్ష మించి ఏదైతే జనసేకరణ చేసి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అటు ఏర్పాట్ల గురించి కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న ప్రకారంగా ఏదైతే బీఆర్ఎస్ ప్లీనరీ మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఘనంగా ఏదో జరుపుకోవాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నాయకుల్లో కూడా అనుకుంటున్నారు. అదే విధంగా ఇటు ఉమ్మడి జిల్లాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కార్యాచరణలు కూడా అన్ని చేపట్టడం జరిగింది. ఇటు కార్యకర్తలతో భేటీ అయ్యారు.
ఏదైతే జగిత్యాలకి వచ్చే క్రమంలో ఇటు కరీంనగర్ లో కూడా కేటీఆర్ ప్రధాన నాయకులతో చర్చించి ఇటు ప్లీనరీ గురించి కూడా కొంత చర్చించినట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచే అందరు కలిసి జగిత్యాలకు వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో జీవన్ రెడ్డి ఏ రోజు కండువ కప్పుకోబోతున్నారనేది లేపనుంది, తెర వీడనుంది. ఇక చూడాలి మరి కాసేపట్లో మరి ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఏ రోజు కండువ కప్పుకోబోతున్నారు, తన వెంట ఎంతమంది వస్తారనేది కూడా తన మాటల్లో మనం కాసేపట్లో వింటాం. శశిరేఖ. రవికుమార్. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్.